అధికారం కోల్పోవడంతో అసెంబ్లీకి వెళ్లేందుకు కూడా భయపడుతున్న జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల్లోనే ఎన్నో అసాధ్యమైన పనులను కేంద్ర సహకారంతో సుసాధ్యం చేసి చూపించింది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తుంది. అధికారంలోకి రాగానే పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ను రెట్టింపు చేశారు. స్వర్ణకారుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల సంక్షేమానికి 896 కోట్ల నిధులను విడుదల చేశారు. మత్స్యకారులని దెబ్బతీసి 217 జీవోలు రద్దు చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఒడ్డెర కులస్తులకు క్వారీల్లో 10% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేయబోతున్నారు. మెగా డిఎస్సీతో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నియామకాలు పూర్తి చేయబోతున్నారు. 2027 డిసెంబర్కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చెయ్యనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు. ఇలా ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు కళ్లున్నా సరే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదు.